శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం కనపడ్డాడే. ఆయన అంతటా ఉంటాడంటారు కదా, ఇందులో ఎవరిగానైనా ఉన్నాడా అని చూసేవట్ట. ఏమిటి పిల్లాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి మిగిలిన రాజులలా పుట్టినవాడు కాదు పరీక్షిత్. కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై పుట్టినటువంటి వాడు. ఆయనకి జాతకర్మ చేయించి ధర్మరాజు గారు పొంగిపోయాడు. తన వంశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి మనవడు పుట్టాడని. ఆయనకి పట్టాభిషేకం చేసి పాండవులందరూ స్వర్గారోహణ పర్వంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ రాజ్యపాలన చేశాడు. ఆయన పరమ ధార్మికుడు. కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు నిరతిశయ భక్తి కలిగినటువంటి వాడు. అటువంటి పరీక్షిత్తుని ఒకానొక కారణం చేత శృంగి అనబడేటటువంటి ఒక ఋషికుమారుడు శపించాడు. నువ్వు మా నాన్నగారు ధ్యాననిష్టలో ఉండగా వెళ్ళి ఆయన యొక్క మెడలో మృత సర్పాన్ని వేశావు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనుకు అంశ తలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడువనాడు హీతి తక్షక ఫణీంద్ర విషానల హీతి సంహతిన్. ఆయనకి ఫలానా రాజు మా నాన్నగారి మెళ్ళలో పావుని వేశాడని కూడా తెలియదు. కానీ ఆయన తపశ్శక్తి అలాంటిది. శృంగి శపించాడు నదీ తీరంలోనే. ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ నాన్నగారు శమీక మహర్షి మెళ్ళలో ఎవరో రాజు వచ్చి ఒక చనిపోయిన పావుని వేసి వెళ్ళేట్టని. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. ఏ రాజైతే వచ్చి ధనస్సు యొక్క అడుగు భాగం చేత చచ్చిపోయినటువంటి పావుని పైకెత్తి మెడలో వేసి విడిపోయి సంతోషంగా గడుపుతున్నాడో ఆ రాజు నేటికి 7వ నాడు ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల తక్షకుని యొక్క విష ప్రభావము చేత మరణించుగాక అని శపించాడు. ఈ శాపం తెలుసుకుని వెంటనే శమీక మహర్షి కబురు చేశారు పరీక్షిత్తుకి. అంత గొప్పవాడు ఆయన మరణిస్తాడా అని బాధపడి, నా కొడుకు నిన్ను ఇలా శపించాడు, 7 రోజుల్లో మరణిస్తున్నావని. ఆయనకి ఈ వార్త తెలిసింది. ఆయన మహాతపస్వి పరీక్షిత్. ఆయన కూడా శృంగిని శపించగలడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేశాను, వేట కోసం వెళ్ళాను, తమకం. ఆ వేట తమకం ఏం చేసిందంటే కలిపురుష స్థానం కాబట్టి ప్రాణివధ పెంచేసి నన్ను ఆ కలిపురుషుడి యొక్క ఆవేశం ఋషి మెడలో మృతసర్పం వేసేటట్టు చేసింది. తప్పేముంది? వాళ్ళ అబ్బాయి శపించాడు, నేను శపించవచ్చు. కానీ మళ్ళీ ఇంకో దోషం ఎందుకు వచ్చింది? నేను శపించాను. పుట్టిన ప్రతి వ్యక్తి ఏనాడో గిట్టవలసినదే. నా మృత్యువు నాకు తెలిసింది, నా అదృష్టం. కాబట్టి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? నేను బెంగ పెట్టుకోను. నేను ఈ 7 రోజులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి కూర్చుంటాను అని ఆయన గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుతువట. లిమాని రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట. అమ్మా నిన్ను చూచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట. ఎవరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నాడో వాణ్ణి పోరా మోక్షానికి అంటుందిట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు. ఆ గంగ ఒడ్డున తన శరీరం వదిలిపెట్టాలని అందుకే శంకరాచార్యులు వారంతటి వారు అభిలషించి గంగాష్టకంలో దాన్ని ప్రస్తావన చేశారు. మాతాజాహ్నభిశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి అన్నారు. మాతాజాహ్నవి శంభుసంగమిళితే, అమ్మ నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణములు అయిపోతుంటే నేను మానసికంగానో శారీరకంగానో నీ ముందు నిలబడి ఉండాలి.
గంగా తరంగముల వంక చూస్తూ నారాయణమూర్తి యొక్క పాదములను తల మీద ధరించినట్టు ధ్యానం చేసి అంజలి ఘటించి, నేను నా ప్రాణములు విడిచిపెట్టడం నాకు ఉత్సవం కావాలి. నేను ఒక ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత హేళగా బ్రతికున్నంత కాలం కష్టపడి స్వామి నీ కథ చెప్పా, ఇదిగో అయిపోయింది, నీ పాదములలో చేరుతున్నానని ఆనందంతో ఉత్సవం జరిగినప్పుడు ఎట్లా సంతోషించానో అట్లా వదిలేయాలి నా శరీరాన్ని. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి. బ్రతికున్నంత కాలం మాత్రం నాకు శివకేశవుల మధ్య భేదభావము కలగకుండుగాక అని కోరారు ఆయన. అంటే గంగానది అన్నది అంత పవిత్రం. అటువంటి పరమపావనమైనటువంటి గంగానదీ తీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం చేశాడు. చేసి ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు ఈశ్వర సంకల్పము నీడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే. నేను 7 రోజుల్లో చచ్చిపోతానని నాకు బెంగేం లేదు. ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి, అది తెలిసి చచ్చిపోతున్నాను, నాకు నా అదృష్టంగా భావిస్తాను. కానీ బ్రతికున్న ఈ 7 రోజులలో నేను ఏది వింటే రాబోయేటటువంటి జన్మలలో నాకు ఎప్పుడూ హరి యొక్క పాదముల యందు తిరుగులేని భక్తి నిలబడి ఉంటుందో, ఆయన సేవ చెయ్యాలన్న కోరిక నిలబడుతుందో, నాకు అటువంటి విషయాన్ని ఈ 7 రోజులలో చెప్పగలిగిన వారెవరో వారు చెప్పండి అన్నాడు. అక్కడ వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులందరూ ఉన్నారు, అత్రి మహర్షి ఉన్నారు. అటువంటి సమయంలో ఏది చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్న సమయంలో పిల్లలందరూ రాళ్ళు విసిరి పిచ్చివాడిని గేలి చేస్తున్నారు. శుకబ్రహ్మ వచ్చారు. శుకబ్రహ్మ అంటే మహానుభావుడు. శుకబ్రహ్మ గురించి ఒక మాట అంటారు, చేసిన కర్మలు అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇచ్చి సృష్టి చేస్తూ ఉంటాడు బ్రహ్మగారు. విసిగెత్తిపోయాట. ఎన్ని కోటాను కోట్ల మందిని సృష్టించినా వాళ్ళు చేసినటువంటి కర్మలు అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇస్తున్నాను. అసలు కర్మ ఫలితం అనుభవించవలసిన అవసరం లేనిటువంటి మహాపురుషుల్ని నేను ఎవరినైనా సృష్టించగలనా అనుకున్నట్టు. అలాంటి కోవలోకి వచ్చేవాళ్ళు వామదేవుడు, శుకబ్రహ్మ అంటారు పెద్దలు. అటువంటి శుకుడు, కుశ అంటే దర్భ కర్మ, శుక అంటే తిరగబడింది, కర్మతో సంబంధం లేదు ఇంకా. అంటే ఎప్పుడు జ్ఞానమునందు రమిస్తూ ఉంటాడు ఆయన. ఒంటి మీద బట్ట కూడా కట్టుకోడు. చిట్ట చివరికి ఒక ఇంటి ముందు ఆవు పాలు పితికిన కన్నా ఎక్కువసేపు ఆయన నిలబడ్డాం. ఎందుకని అట్లా నిలబడితే ఆ ఇంటి వారితో కానీ ఆ ఊరితో కానీ ఏదైనా అనుబంధం కలుగుతుందేమో, ఈ అనుబంధాలు ఎక్కువైపోతే మనసు ఇరుకైపోతే భగవంతుడు ఉండడానికి చోటు ఉండదేమో అని నిస్సంగి. ఒక ఆవు పాలు పితికిన సమయం కన్నా ఎక్కువ ఏ ఇంటి ముందు ఉండడు. అటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారు చేసినటువంటి సంకల్పం విని 7 రోజుల్లో చనిపోతామని శపిస్తే ప్రతిశాపం ఇవ్వకుండా గంగానది ఒడ్డుకొచ్చి ప్రాయోపవేశం చేసి ఈ 7 రోజుల్లో నేను ఏది వినాలని అడిగినటువంటి మహానుభావుడు ఒకడు నాకు దొరికాడు శిష్యుడు. నేను చెప్తానని 7 రాత్రులు 7 పవళ్ళు అక్కడే ఉండి భాగవతాన్ని ప్రవచనం చేశాడు. అంటే అంత బాధపడి రచన చేసి ఇచ్చినవాడు వ్యాసుడు తండ్రి గారు. అంత వైరాగ్య సంపత్తి ఉన్నవాడు భాగవతానికి ప్రవచనం. అంత మృత్యువనందు నిర్భయం కలిగినటువంటి ధార్మికుడు, కారణజన్ముడు, మహాభక్తుడైనటువంటి పరీక్షిత్తు శ్రోత. దీన్ని ఆంధ్రీకరించినటువంటి వారు మహాపురుషులైనటువంటి పోతన గారు. పోతన గారి గురించి చెప్తూ కరుణశ్రీ గారు మాట అంటారు, కాయలు కాచిపోయిన విరే అరచేతులు రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ చేయుట చేతనో కవి కృషీవల నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనుల అర్పక చూసిరిలే దివౌకసుల్ అంటారు. పోతన గారు పరమతృప్తితో జీవనం చేశారు. నాకు ఇది కావాలి అన్న కోరిక ఆయనకి ఏమీ లేదు.
ఎందుకయా భాగవతాన్ని ఆంధ్రీకరించావు అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదంలోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పుకున్నారు. నేను శ్రీకైవల్యాన్ని చేరడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు యొక్క సమాహార స్వరూపమైనటువంటి మహానందాంగన డింబకుడైన కృష్ణ పరమాత్మ యొక్క కథలతో కూడుకున్న భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నిజానికి నాకు ఇక్కడ ఏ భోగం అనుభవించాలన్న కోరిక లేదు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరము వాసి కాలుచే సమ్మెటవాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. నేను ఏవో కానుకలు పుచ్చుకుందాం, అగ్రహారాలు పుచ్చుకుందాం, ఊళ్ళు పుచ్చుకుందాం, రాజ్యాలు పుచ్చుకుందాం, గండపెండేరాలు వేయించుకుందాం, బిరుదులు పొందుదామని ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించట్లేదు. ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రమూర్తికి అంకితమిచ్చి ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు ఏ కోరిక లేదు. నేను ఏ రాజులకు దీనిని అంకితం ఇవ్వను అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు. అది ఆయన తనంత తానుగా ఆంధ్రీకరించినది కాదు. ఆయన పుట్టుక చేత శైవుడు, పరమ శివభక్తి తత్పరుడు. కానీ ఆయనకి శివకైశవ భేదం లేదు. శివుని యందు విష్ణువుని, విష్ణువునందు శివుని చూసిన మహానుభావుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో గోదావరి నది ఒడ్డున కూర్చుని జపం చేస్తున్నారు. జపం చేస్తుంటే ఏదో అలికిడయింది. ఏమిటి అలికిడయింది అని ఆయన కన్నులు విప్పారు. పోతనగారి మాటల్లోనే చెప్పవలసి వస్తే ఆయన నాకు సీతారామ దర్శనమైనదన్న మాట వాడలేదు. భేదస్థితిని పొందనటువంటి పోతనగారు ఆయన ఆ గోదావరి ఒడ్డున గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తుండగా ఆయన అలికిడికి కన్నులు విప్పారు. ఆయనకి సీతారామచంద్ర దర్శనం ఎలా అయిందో కూడా ఆయనే చూపించారు భాగవతంలో. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. అట్లాగే వల్లీయుత తమాల వసుమతీజము బోలే బలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలగువాడు, పుండరీక యుగము బోలు కన్నులున్నవాడు, విపుల భద్రమూర్తి అయినవాడు, వెడద యురమువాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కానబడియే అన్నారు. ఆయన ఎక్కడ సీతారాములన్నమాట వాళ్ళ. అది ఒక ధ్యాన శ్లోకం కింద ఉంటుంది. మీరు ఆ శ్లోకాన్ని బట్టి బొమ్మ గీసుకుని వచ్చిన వాళ్ళు సీతారాములని గుర్తుపట్టాలి. ఆయన చెప్పినప్పుడు ఎంత అందంగా చెప్పారంటే, ఆ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు. నల్లటి మబ్బు మీద మెరుపు తీగ వస్తే ఎలా ఉంటుందో అట్లా నల్లటి రంగుతో నీలమేఘ శ్యాముడై ఉన్నవాడి పక్కన మెరుపు తీగలా ఉన్నటువంటి ఒక స్త్రీతో కలిసి ఉన్నవాడు నాకు కనపడ్డాడు. చంద్రమండల సుధాసారంబు కైవడి మోమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలంలోంచి పడేటటువంటి అమృత స్రావము, ఆ అమృత బిందువులు ఎలా ఉంటాయో ఆయన చిరునవ్వు నవ్వితే అలా ఉంది. అటువంటి చిరునవ్వు నవ్వుతున్నవాడు. వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున బరగువాడు. ఒక చెట్టుని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఒక గొప్ప ఎత్తైనటువంటి కోదండాన్ని చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరుగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. నల్లటి కొండ దగ్గర సూర్యబింబం ఉదయిస్తుంటే ఆ ఉదయిస్తున్నప్పుడు పైకి ఎక్కుతుంటే ఆ కొండ కిరీటం పెట్టుకున్నట్టుగా కనపడినట్టు ఘనమైనటువంటి కిరీటం పెట్టుకున్నటువంటి నీలమేఘశ్యాముడు. పుండరీక యుగము పోలు కన్నులున్నవాడు. తామర పూలు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నాయి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. రాముడి కళ్ళని ఎప్పుడూ తామరపూలతో పోలుస్తూ ఉంటారు. పుండరీక యుగము పోలు కన్నులున్నవాడు, వెడద యురమువాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు,
విపుల భద్రమూర్తి అయిన వాడు. ఎవరు పక్కన ఉంటే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటాం కదా, ఆ శ్రీరామ రక్ష ఎవడు లోకములను ఎప్పుడూ రక్షణ చేస్తుంటాడో అటువంటి వాడు రాజముఖ్యుడొకడు, రాజులలో ముఖ్యుడు. ఎవరైనా సరే చాలా బాగా పరిపాలిస్తే ఆయన పేరే చెప్తారు, రామరాజ్యం అండి అంటారు. అటువంటి రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కానపడియే. నేను కళ్ళు విప్పి చూసేటప్పటికి నా ఎదురుగుండా కనపడ్డాడు. కనపడి, ఓ పోతనా, నేను రామచంద్రమూర్తినోయ్, ఈమె సీతమ్మ, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. భాగవతం 12 స్కంధాలు ఆంధ్రీకరించి నాకు అంకితమిచ్చి ధన్యుడివికా అన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకు నేను విష్ణు కథల సమాహార స్వరూపమైనటువంటి ఈ భాగవతాన్నంతటినీ కూడా ఆంధ్రీకరిస్తున్నాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. భాగవతం చెప్పడం అంటే భాగవతం బ్రహ్మగారు చెప్పలేడు, పరమశివుడు చెప్పలేడు, ఇక ఎవరు చెప్పగలరు? కానీ నాకు తెలుసనుకున్నవాడు చెప్పలేడు. నాకు తెలుసున్నదేదో చెప్పుకొని తరిస్తాననుకున్నవాడు చెప్పుకుంటాడు. తెలిసి పలకడం కష్టం, నాకు తెలియదు కానీ చెప్పకపోతే నా బ్రతుకేమైపోతుందని చెప్పుకున్నవాడికి అడ్డు లేదు. కాబట్టి ఆయనకి ఏం తెలిసి భాగవతం చెప్తున్నాడన్న మాటకు అన్వయమే లేదు, అదో అర్ధరహితమైన ప్రతిపాదన. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. పెద్దల వలన నేను ఏది విన్నానో ఏది కన్నానో అది చెప్తాను. నన్ను ఈశ్వరా మీరు అనుగ్రహించండి, అనుగ్రహించి నా చేత పలికించండి అని శివుడి మీద అద్భుతమైన పద్యం చెప్పారు. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి ముఖరిజా ముఖపద్మ మయూకమాలికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. శాస్త్రంలో సంప్రదాయం ఏమిటంటే మనం ఏ మూర్తి గురించి మాట్లాడుతున్నానో ఆ మూర్తి తత్వాన్నంతటినీ చెప్పే అక్షరాన్ని ప్రధానం చేస్తారు. శివతత్వం అంతా కూడా లింగస్వరూపంగా ఉంటుంది. లింగము అన్నప్పుడు లికారం ప్రధానమై ఉంటుంది. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మమయూఘమాలికి బాలశశాంఖ మౌళికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ అన్నప్పుడు ఎన్ని మాటలు తిరిగింది అంటే లింగస్వరూపమైనటువంటి శివుడు అంత విభవము కలిగినవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అటువంటి శివుడు నన్ను అనుగ్రహించి నా చేత పలికించుగాక. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నా కులదేవత అయినటువంటి దుర్గమ్మ నా చేత పలికించుగాక. పోతనగారంటే ఎంత శాస్త్రముల యందు ప్రభుత్వము కలిగిన వారో, ఎన్ని విషయములు తెలుసున్నవారో, ఎంత గర్వము లేనివారో, ఎంత వినయ సంపత్తి కలవారో చెప్పడానికి ఈ పద్యం ఒక్కటి చాలు. శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారి గురించి ఏది చెప్పవలసి వచ్చినా క్లీం లాంటి బీజాక్షరాలున్నా ఓం ఐం హ్రీం శ్రీం వీటిని మాత్రం తప్పకుండా అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటారు. పోతన గారు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యంగా మార్చారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, ఓం కవిత్వ ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఈ నాలుగిటికి 4 బీజాక్షరాలు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలకి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పద్యం కింద మార్చినటువంటి మహానుభావుడు. అంటే ఆయనకి శ్రీ విద్యా సంప్రదాయంలో కానీ, శైవంలో కానీ, వైష్ణవంలో కానీ ఆయనకి ఎంత పట్టుందో, ఆగమాల మీద ఎంత పట్టుందో మనకు అర్థమవుతుంది. సరస్వతీ మంత్రాలు 11 మంత్రాలు.
అన్నీ సర్వశుక్లా సరస్వతి అని సరస్వతీదేవిని తెలుపు వర్ణంలో ప్రతిపాదన చేస్తాయి. 11 మంత్రాలు కలిపి ఒకే ఒక తెలుగు పద్యంగా ఇచ్చారు పోతన గారు. అందరూ సరస్వతీ కటాక్షం కోసం తేలికగా ఆ పద్యం చదువుకోవాలని శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాచ పణీశ కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతీ అని సర్వశుక్లా సరస్వతి అయినటువంటి సరస్వతీదేవిని అన్నీ తెలుపు ఉపమానాలే. ఆదిశేషుడు, పచ్చకర్పూరం, పాలు, జాజిపూల చెండు, రిల్లు దుబ్బు, ఇటువంటి వాటన్నింటితోటి తెల్లటి ఉపమానాలు వేస్తూ ఆ సరస్వతీదేవిని కీర్తించారు. అంతటి పరమభాగవతోత్తముడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఎవరు తెల్లవారి లేవగానే చేతులారా శివుణ్ణి పూజిస్తాడో సాయంకాలం అయ్యేటప్పటికి నోరు నొప్పెట్టేటట్టుగా విష్ణువుని కీర్తిస్తాడో, శివకేశవుల మధ్య భేదం లేదని మనసులో దృఢమైన అభిప్రాయాన్ని పొంది ఉంటాడో, దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయా సత్యము జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోడో వాడు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అన్ని నెప్పులు పడి, అంత కష్టపడి, అంత నెత్తురు పోగొట్టుకొని పునర్జన్మ సదృశమైనటువంటి బాధని పొంది అటువంటి దుర్మార్గుణ్ణి కని మాత్రం ఆ తల్లి ఏం పొందింది? అమ్మ కీర్తి ఏం నిలబెట్టాడు? ఏ తల్లి కన్న బిడ్డరా అని అనిపించుకున్నాడా జీవితంలో ఒక్కసారైనా ఎవరి చేతైనా? అది లేని వాడి యొక్క జీవితం ఎందుకు అంటారు పోతన గారు. ఆయన తెల్లవారితే శివార్చన, సాయంకాలం అయితే విష్ణు కథ. అది ఎలా నోరు నొప్పెట్టేలా చెప్పాలంటారు. అటువంటి పోతన గారు నిజంగానే జీవితంలో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు కృష్ణ లీలలను ఆంధ్రీకరించడం కాదు, ఆయన అనుభవించిన కృష్ణలీల ఒకటి ఉంది. కృష్ణుడు యందు శివుణ్ణి దర్శించారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ, పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ, హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు, శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని. అమ్మ యశోద చిన్ని కృష్ణుడికి పట్టుదట్టి కట్టి నగలు వేసి కొప్పేసి దానికి ముత్యాల సరాలు కట్టి విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు. పోతన గారు ఆ విషయాన్ని పద్యం కింద వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా ఆయనకి ఏం కనపడిందంటే, మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి శివుడు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ. యశోదమ్మ ఆ కొప్పు పెట్టి కొప్పులో నెమలిపించం పెట్టి చుట్టూ ముత్యాల సరాలు కట్టింది. ఆ ముత్యాల సరాలు కట్టినటువంటి కృష్ణుని యొక్క కొప్పు చూస్తే ఎలా ఉందంటేట, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖతో కూడుకున్న పరమశివుని యొక్క జటాజూటం ఎలా ఉంటుందో, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలామ్మంతైస్తు కింకర్మభిహి అంటారే శంకర్లు. అలా తదియనాటి శుక్లపక్ష చంద్రరేఖని ధరించినటువంటి శివుడు కనబడుతున్నట్ట బాలకృష్ణుడు ముత్యాల సరాలు చుట్టుకున్న కొప్పుతూ ఉంటే. అమ్మ బాలకృష్ణుడి మెడలో బోలెడన్ని హారాలు వేసింది. ఆ హారాలన్నీ పరమశివుడు మెడలో వేసుకున్నటువంటి సర్పహారాలులా ఉన్నాయిట. ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తే ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నటువంటి పోతన గారికి ఏమనిపించిందంటేట, శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలయ వెలయనట్లు. ఓ పోతన, నాకు శివుడికి భేదం లేదో, మేమిద్దరం ఒక్కటే అని పోతన గారికి చిన్ని కృష్ణుడిలో చిన్ని శివుడు దర్శనమిచ్చి అంటున్నాడా అని నాకు అనిపించింది అని పద్యరచన చేశారు. అంటే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు చింత పొంది రచించినటువంటి భాగవతం, ఆయన కొడుకైనటువంటి మహావైరాగ్య సంపన్నుడైన శుకబ్రహ్మ అందించిన భాగవతం.
అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి కారణజన్ముడైన పరీక్షిత్తు 7 రోజులు కోరి కోరి విన్న భాగవతం. నైమిషారణ్యంలో కలియుగంలో ఉండేటటువంటి దోషములు విరిగిపోవడానికి కారణమైనది ఏది వినాలో అది చెప్పమంటే చెప్పబడిన భాగవతం. మహానుభావుడు తెలుగువారు గర్వించదగినటువంటి అద్భుతమైనటువంటి కవి, సహజ పండితుడు. సహజ పండితుడు అంటే పండాహ అంటే జ్ఞానం సహజముగా వచ్చింది ఆయనకి. అటువంటి భక్తి తత్పరుడైనటువంటి పోతన గారు ఆంధ్రీకరించినటువంటి భాగవతం. అటువంటి భాగవతాన్ని మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ భగవానుడు. మాసాలలో మార్గశిర మాసము నేనే అంటాడు. అటువంటి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో భాగవతం గురించి పరిశీలన చేయడం, ఆయనని స్మరించడం కన్నా మనకు అదృష్టం ఉంటుంది. కాబట్టి ఇవాళ అసలు ఆ భాగవతము యొక్క వైభవమేమి, అసలు ఆ భాగవతం ఎందుకు చదువుకుంటారు, భాగవతం ఇంట్లో ఎందుకు ఉండాలి, భాగవతంలో 4 పద్యాలు ఎందుకు రావాలి అన్న విషయం గురించి ప్రస్తావన చేశాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.